హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. కార్తీక పురాణం 4వ అధ్యాయం అండి. శివాలయంలో వెలిగించిన దీపం యొక్క ఫలితం గురించి తెలుసుకుందామండి. కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే నది స్నానం చేసి ఆ తరువాత ఉపవాస దీక్షను చేపట్టి దేవతార్చన చేయాలి. ఆ రోజు సాయంత్రం దగ్గరలోని శివాలయంలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఆముదంతో కానీ దీపం వెలిగించాలి. ఈ విధంగా చేయడం వలన శివలోక ప్రాప్తి కలుగుతుంది అని జనక మహారాజుతో చెప్పిన వశిష్ఠ మహర్షి అందుకు ఉదాహరణగా ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు. పూర్వం పాంచాల దేశ రాజు ప్రజలను ఎంతో గొప్పగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతని భార్య అంటే ఆయనకు అంతులేని అనురాగం. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ప్రేమగా ఉండేవారు. అయితే సంతానలేమి వాళ్ళని ఎంతగానో బాధిస్తూ ఉండేది. తమను పున్నామ నరకం నుంచి తప్పించే పుత్రుడు లేకుండా పోయినందుకు వాళ్ళు ఎంతగానో దుఃఖిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక రోజున వాళ్ళ దగ్గరికి పిప్పల మహర్షి వస్తాడు. మహారాజు మహారాణి ఆవేదనకు గల కారణం తెలుసుకుంటాడు. కార్తీక వ్రతం ఆచరించడం వలన సమస్త పాపాలు దోషాలు తొలగిపోయి మనస్సులోని కోరికలు నెరవేరుతాయని పిప్పల మహర్షి చెబుతాడు. దాంతో ఆయన చెప్పినట్లుగానే ఆ దంపతుల అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారు. వారి వ్రత ఫలితంగా ఒక మగ శిశువు జన్మిస్తాడు. తమకు నెరవేరినందుకు, తమ కళ నిజమైనందుకు ఆ దంపతులు మురిసిపోతారు. ఆ బిడ్డకు శత్రుజిత్తు అని నామకరణ చేస్తారు. మహారాజు మహారాణి ఇద్దరూ కూడా ఆ శిశువుని ఎంతో గారాబంగా పెంచుతారు. సంపదలకు కొదువు లేకుండా పోవడంతో శత్రుజిత్తు ఏ లోటు తెలియకుండా ఎదుగుతాడు. యవ్వనంలోకి అడుగు పెడతాడు. తల్లిదండ్రులు చేసిన గారం అతన్ని అంతులేని సంపదలు యవ్వన గర్వం కారణంగా ఆయన విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సుఖాల వైపుగా ఆయన మనస్సు పరుగులు తీయడంతో పరస్త్రీ వ్యామోహానికి లోనవుతాడు. శత్రుజిత్తు ప్రవర్తన భయాన్ని కలిగించేలా ఉండటం వలన ఆయనకు మంచి చెప్పే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేకపోతారు. దాంతో ఆయన ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. శత్రుజిత్తు తాను ఏది చేసేస్తూ ఉంటాడు. తాను ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగానే వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటి శత్రుజిత్తు కంట ఒక బ్రాహ్మణ స్త్రీ అవుతుంది. ఆమె చాలా సౌందర్యవతి. ఆమె రూపలావణ్యాలను చూసి యువరాజు ముగ్ధుడవుతాడు. ఆమె అందచందాలే ఆయన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. ఎలాగైనా ఆమెను పొందాలని నిర్ణయించుకుంటాడు. ఆమె వివాహిత అయినప్పటికీ తన సిరి సంపదలు అధికారం చూపించి తన వశం చేసుకుంటాడు. శత్రుజిత్తు అంతటి గొప్ప వ్యక్తిని తనని ఇష్టపడుతున్నందుకు ఆమె గర్వపడుతుంది. అంతటి సిరి సంపదలు కలిగిన వ్యక్తి తనని ఆరాధించడం తన అదృష్టంగా భావిస్తుంది. తన అందచందాలకు అదృష్టానికి ఆమె మురిసిపోతుంది. రోజు రోజుకి ఆయనతో చనువుగా ముసులుకుంటూ ఉంటుంది. శత్రుజిత్తు యువరాజు కావడం వలన ఆయన అండదండలు ఉండటం ఆమె ధైర్యానికి కారణమవుతుంది. క్రమంగా ఆమెకి తన భర్త పట్ల ప్రేమ తగ్గుతూ యువరాజు పట్ల వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. తన భార్యకి యువరాజుతో సంబంధం ఉందనే విషయం ఆ నోట ఈ నోట ఆ బ్రాహ్మణుడు తెలుసుకుంటాడు. నిజంగా అది ఆయనకి చాలా అనుమానంగా అనిపిస్తుంది. అలాగే అవమానంగా కూడా అనిపిస్తుంది. నలుగురిలో తలెత్తుకోలేకపోతుంటాడు. నిప్పు లేనిదే పొగరాదని తెలిసినప్పటికీ తన కళ్ళతో చూసిన తరువాతే ఒక నిర్ణయానికి రావాలని భావిస్తాడు. తన అనుమానం నిజమేనని తెలియడంతో ఆ ఇద్దరిని అంతమొందించాలనే నిర్ణయానికి వస్తాడు. అందుకు తగిన సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రోజున కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం. ఆ రాత్రి ఊరికి దూరంగా ఉన్న శిథిలమైనటువంటి ఒక శివాలయంలో కలుసుకోవాలని శత్రుజిత్తు ఆమె నిశ్చయించుకుంటారు. తమని ఎవరూ చూడటం లేదని నిర్ధారణకి వచ్చిన తరువాత ఎవరి ఇళ్లలో నుంచి వారు బయలుదేరతారు. శిథిలమైన శివాలయం దగ్గరికి చేరుకుంటారు. ఇద్దరు కలిసి లోపలికి అడుగు పెడతారు. శివాలయం చీకటిగా ఉంటుందని తెలుసు కనుక యువరాజు తనతో పాటు ఆముదం తెస్తాడు. దీపం వెలిగించేందుకు ఇద్దరు ప్రమిద కోసం వెతుకుతారు. యువరాజు ఆమె కలిసి ఆ గుడిలోని గర్భాలయంలో ఉన్న పాత ప్రమిదలను శుభ్రం చేసి అందులో ఆముదం పోస్తారు. ఆమె తన చీర కొంగు చివరల చింపి నూనెలో తడిపి ఒత్తులుగా చేస్తుంది. దీపం వెలిగించి ఒకరిని ఒకరు చూసుకుని సంతోషంగా పొంగిపోతారు. ఆనందంలో మునిగిపోతారు. తన భార్య కదలికలను యువరాజు ఒక కంట కనిపెడుతూనే ఉన్న బ్రాహ్మణుడు ఆవేశంలో కత్తి తీసుకుని ఆ ప్రదేశానికి చేరుకుంటాడు.
ఒక్కసారిగా వాళ్లపై దాడి చేసి హతమారుస్తాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. బ్రాహ్మణుడి కారణంగా ఆయన భార్య, యువరాజు ఇద్దరూ మరణిస్తారు. బ్రాహ్మణుడు కూడా అక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు. వాళ్ళ ఆత్మలు శరీరాలు వదిలేస్తాయి. అప్పుడు శివలోకం నుంచి శివభటులు, యమలోకం నుంచి యమభటులు వస్తారు. శివభటులు ఆ బ్రాహ్మణుని భార్య ఆత్మను, యువరాజు ఆత్మను వెంటబెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరతారు. యమభటులు ఆ బ్రాహ్మణుడి ఆత్మను వెంటబెట్టుకుని అక్కడి నుంచి కదులుతారు. అది చూసిన బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతారు. తాను ఎంతో నియమనిష్టలతో జీవించానని, అలాంటి తనని యమలోకానికి తీసుకువెళ్లడం ఏమిటని యమభటులు నిలదీస్తాడు. తన భార్య దారి తప్పిందని ఆ యువరాజు సిరి సంపదలను ఎరగా వేసి తన భార్యను వశం చేసుకున్నాడని అంటాడు. వాళ్ళిద్దరూ ధర్మం తప్పారని చెబుతారు. అలాంటి వారిని శివలోకానికి తీసుకువెళ్లడం ఏమిటని ప్రశ్నిస్తాడు. చెడుదారిలో వెళ్తున్న వారిని శిక్షించడం తప్పెలా అవుతుందని అడుగుతాడు. ఆ రోజున కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం. అంతటి పుణ్యప్రదమైన ఆ రోజున వాళ్ళిద్దరూ శివాలయానికి వచ్చారు. గర్భాలయంలో దీపం పెట్టారు. ఆ పుణ్యం కారణంగా వాళ్ళని శివలోకానికి తీసుకువెళ్తున్నట్లుగా శివభటులు చెబుతారు. శివాలయంలో దీపం వెలిగించిన వారిని హతమార్చిన పాపమే ఆ బ్రాహ్మణుడు యమలోకానికి వెళ్ళడానికి కారణమైందని అంటారు. దాంతో ఆ బ్రాహ్మణుడు తీవ్రమైన ఆవేదనకు లోనవుతాడు. తాను ధర్మం అనుకున్నది అధర్మం అయిపోయిందేనని చింతిస్తాడు. అప్పటి వరకు వాళ్ళ మాటలను వింటూ వచ్చిన యువరాజు జోక్యం చేసుకుంటాడు. ఆ బ్రాహ్మణుడి ఉద్దేశం ఏదైనప్పటికీ మేము శివలోకానికి వెళ్ళే అర్హతను పొందడానికి కారకుడయ్యాడు. అలాంటి ఆయన మా కళ్ళ ముందే నరకానికి తీసుకువెళ్లడం మాకు మరింత బాధను కలిగించే విషయం. అందువలన ఆయనను కూడా శివలోకానికి తీసుకువెళ్లే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని కోరతాడు. అప్పుడు శివభటులు ఆలోచన చేసి ఒక మాట చెబుతారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం కారణంగా మీ ఇద్దరూ శివలోకానికి చేరుకునే అర్హతను పొందారు. వాళ్ళు చేసిన ఆ పుణ్యంలోని కొంత ఫలితాన్ని ఆ బ్రాహ్మణుడికి దారపోస్తే ఆయన కూడా శివలోకానికి వెళ్ళడానికి తగిన అర్హతను పొందుతాడు అని చెబుతారు. ఆ మాట వినగానే శత్రుజిత్తు, ఆమె ఇద్దరూ కూడా ఒక నిర్ణయానికి వస్తారు. శివాలయంలో ప్రమిదిలో నూనె పోసిన పుణ్యం తాను, చీర చెంగు చింపి ఒత్తులను చేసిన పుణ్యం ఆమె తీసుకుంటామని, ఇక దీపం వెలిగించిన పుణ్యం ఆ బ్రాహ్మణుడికి దారపోస్తామని యువరాజు అంటాడు. ఆయన చెప్పినది సరైనదిగానే శివభటులకు అనిపిస్తుంది. దాంతో అందుకు వాళ్ళు అంగీకరిస్తారు. అప్పుడు యువరాజు, ఆమె ఇద్దరూ కలిసి దీపం వెలిగించిన పుణ్యాన్ని ఆయనకు దారపోస్తారు. అప్పుడు యమభటులు ఆ బ్రాహ్మణుడిని శివభటులకు అప్పగించి వెళ్ళిపోతారు. అలా ఆ ముగ్గురు కూడా శివలోకానికి చేరుకుంటారు. రాజా, కార్తీక మాసంలో ఆలయంలో దీపం వెలిగించడం వలన ఎలాంటి విశేషమైన ఫలితం కలుగుతుందో విన్నావు కదా. కార్తీకంలో సాయంత్రం వేళ శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ తప్పకుండా దీపాన్ని వెలిగించాలి. అలా దీపారాధన చేయడం వలన కలిగే పుణ్యం సమస్త పాపరాశిని భస్మం చేస్తుంది. పుణ్యరాశిని పెంచేసి ఉత్తమ లోకాలకు మార్గాన్ని చూపిస్తుంది. అందువలన కార్తీకంలో గుడిలో దీపం వెలిగించడం మర్చిపోవద్దు అని సెలవిస్తారు. ఓకే అండి, విన్నారు కదండి. కార్తీక మాసంలో శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ సాయంత్రం సంధ్యా సమయంలో దీపం వెలిగించడం వలన, దీపారాధన చేయడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ కార్తీక పురాణం 4వ అధ్యాయంలో తెలుసుకున్నామండి. ఓకే అండి, మళ్ళీ 5వ అధ్యాయంతో రేపు కలుద్దామండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.